వెల్కమ్ టు ఇనేకర్స్ కొత్తకోట సిఎస్ఏ. కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్లో మనం ది బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తాం. రెస్పాన్సిబుల్ ఫార్మింగ్లో ఉన్నాం కాబట్టి సాయిల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది అండ్ టాప్ సాయిల్ ఇంపార్టెన్స్ని మనం తెలుసు కాబట్టి ఈ టాప్ సాయిల్ అంతా ఇక్కడున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇది శాండీ మిక్స్డ్ రెడ్ సాయిల్స్. దానికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెద్దగా ఉండదు అండ్ ఇది వర్జిన్ సాయిల్ కాబట్టి చాలా రోజుల నుంచి వర్షానికి ఎరోజన్ అయిపోయి టాప్ సాయిల్ అంతా కొంత డిటరేట్ అయి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మనకి లక్కీగా ఈ ప్రాజెక్టుకి ఒకవైపు హైవే ఉంటే రెండో వైపు సరళా సాగర్ రిజర్వాయర్ ఉంది. ఈ సరళా సాగర్ రిజర్వాయర్కి దాదాపు ఒక 50,000 ఎకరాల ప్రాంతం నుంచి సాయిల్ వర్షం పడ్డప్పుడల్లా టాప్ సాయిల్ అంతా దానిలోకి సిల్ట్ లాగా ఫామ్ అయి ఉంటుంది. మామూలుగా రిజర్వాయర్ కానీ చెరువులు కానీ సిల్ట్ ఫామ్ అయినప్పుడు ఎవ్రీ ఇయర్ రైతులు ఆ సిల్ట్ని తీసుకొని ఆ టాప్ సాయిల్ అంతా డిపాజిట్ అయిన టాప్ సాయిల్ని తీసుకొని పొలాల్లో వేసుకోవడం అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక మంచి పద్ధతి. ఇప్పుడు రిజర్వాయర్స్లో మనం పర్మిషన్స్ తీసుకొని గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకొని ఆ సిల్ట్ తొలగించడం వలన ఒకటి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఎక్కువ వాటర్ ఉండగలుగుతుంది అక్కడ. సెకండ్ థింగ్ ఏదైతే ఉందో ఈ టాప్ సాయిల్ అంతా కూడా చాలా చాలా వాల్యుబుల్, అంటే కొన్ని సంవత్సరాలు పట్టుంటుంది ఈ టాప్ సాయిల్ అంతా ఫామ్ అవడానికి. హైలీ న్యూట్రిషియస్ సాయిల్స్ కాబట్టి అండ్ దీనివల్ల ఈ బ్లాక్ సాయిల్స్ దీనివల్ల ఏంటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా బాగుంటుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, న్యూట్రిషియస్గా ఉంటుంది, రూట్ పెనిట్రేషన్కి చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి మనం ఆల్మోస్ట్ ప్లాంటేషన్ ఏరియా మొత్తం మీద ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ దగ్గర సపోజ్ ఇది మనం ఫస్ట్ ఫేజ్లో 100 acres డెవలప్ చేస్తుంటే ఈ 100 acresకి ఆల్మోస్ట్ యావరేజ్న పర్ ఎకర్ 500 ప్లాంట్స్ యావరేజ్ తోటి, అంటే హోస్ట్ ప్లాంట్స్తో కలుపుకొని మనం ప్లాంటేషన్కి వెళ్తాం. సో ఇన్ని వేల మొక్కలకి సరిపోయినటువంటి సాయిల్ని మనం అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోగలిగాం. సరళా సాగర్లో మనం పర్మిషన్స్ తోటి హిటాచీలు జేసీబీలతోటి అక్కడ వరకు రోడ్ ఫామ్ చేసుకొని అక్కడ నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చేసి సాయిల్లో లే చేసుకున్నాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అంటే ఈ టైంలో ఇంత పీక్ సమ్మర్లో చేసుకున్నాం కాబట్టి రైనీ సీజన్ స్టార్ట్ అవగానే ప్లాంటేషన్ యాక్టివిటీ స్టార్ట్ అవగానే ఇవంతా పిట్స్లోకి డిపాజిట్ అయిపోతుంది. ఇది చాలా లెబోరియస్ అండ్ హెక్టిక్ వర్క్ కానీ మనం రెస్పాన్సిబుల్ ఫార్మింగ్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ చేస్తాం. థ్యాంక్ యూ.